ओम शांति। 9 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, हर बात में योग बल से काम लो। ప్రతి విషయంలో యోగ శక్తితో మీరు పని చేసుకోండి। బాప్ से कुछ भी पूछने की बात नहीं। బాబాను ఊరికి అడగవలసిన అవసరం లేదు। तुम ईश्वरीय संतान हो, इसलिए कोई भी आसुरी काम न करो। ఈ విషయం గుర్తుంచుకోండి, మనం ఈశ్వరుడి పిల్లలము, అందుకని ఎలాంటి ఆసురీ కర్మని చేయడానికి వీల్లేదు అనేది। बाबा ने प्रश्न पूछा, तुम्हारे इस योग बल की करामत क्या है? మీలో యోగ శక్తికి గొప్పతనం ఏంటి? उत्तर है, यही योग बल है जिससे तुम्हारी सब कर्मेंद्रिया वश हो जाती। ఈ యోగ శక్తితోనే మీ కర్మేంద్రియాలన్నీ కూడా మీ యొక్క అధీనంలో ఉంటాయి। योग बल के सिवाय तुम पावन बन नहीं सकते। योग शक्ति లేకుండా మీరేమాత్రం పావనం కాలేరు। योग बल से ही सारी सृष्टि पावन बनती है। योग శక్తితోనే మొత్తం సృష్టి అంతా కూడా పావనమవుతుంది। इसलिए पावन बनने के लिए व भोजन को शुद्ध बनाने के लिए याद की यात्रा में रहो। మీరు పావనం కావాలన్నా, భోజనాన్ని పవిత్రంగా తయారు చేయాలన్నా బాబా యొక్క స్మృతి యాత్రలో ఉండండి అంటున్నారు। యుక్తి సే చలో, నమ్రతా సే వ్యవహార్ కరో। వ్యవహారం చేయవలసి ఉంటుంది కదా, అందుకని తెలివిగా మసులుకోండి, వినయంగా వ్యవహరించండి అంటున్నారు బాబా। ఓం శాంతి। रूहानी बाप रूहानी बच्चों को समझाती है। ఏమని చెప్తున్నారు ఆత్మల తండ్రి ఆత్మిక పిల్లలతో, दुनिया में किसको मालूम नहीं है कि रूहानी बाप आकर स्वर्ग की व नई दुनिया की स्थापना कैसे करते। ఆత్మల తండ్రి వచ్చి ఏ విధంగా ఈ నూతన ప్రపంచం అంటే స్వర్గ స్థాపన చేస్తున్నారు అనేది తెలియదు పాపం వాళ్ళకి। कोई भी नहीं जानते ना, तुम बाप से कोई भी प्रकार की मांगनी नहीं कर सकते हो। బాబాని మీరేమీ అడగొద్దు అంటున్నారు బాబా। బాప్ సబ్ కుచ్ సమझाते, మీరు అడగకుండానే బాబా అన్ని విధాలా కూడా చెప్తుంటారు। కుచ్ భీ పూఛనే కి దర్కార్ హీ నహీ రహతీ, ఏది అడగవలసిన అవసరం లేదు। సబ్ కుచ్ ఆపే హీ సమझाते रहते, తనంతట తానే అన్నీ వివరిస్తారు। బాప్ कहते हैं, मुझे कल्प कल्प इस भारत खंड में आकर क्या करना है। బాబా ఏమంటున్నారు, కల్పకల్పము ఈ భరతఖండంలో వచ్చి నేనేం చెయ్యాలి? సో మై జాన్తా హూ నా, అది నాకు తెలుసు కదా అంటున్నారు బాబా। తుమ్ నహీ జాన్తో, మీకు తెలియదు। రోజు రోజు సమझाते रहते, कोई भले एक अक्षर भी ना पूछो तो भी सब कुछ समझाते रहते। ఎవ్వరు కూడా ఒక మాట అడగకపోయినా కానీ నేను రోజు రోజు అన్నీ చెప్తూనే ఉన్నాను అంటున్నాడు బాబా। కభీ పూछते हैं కాన్ పాన్ కి తక్లీఫ్ होती है, కొన్నిసార్లు ఏమంటారు ఆహార వ్యవహారాల్లో ఇబ్బంది అవుతోంది। अब यह तो समझ की बात है ना, ఇది అర్థం చేసుకునే విషయం కదా। బాబా ने कह दिया है, हर बात में योग बल से काम लो। ప్రతి విషయంలో కూడా యోగ శక్తితో పని తీసుకోండి అని చెప్తున్నాను కదా। యాద్ కి యాత్ర సే కామ్ లో, స్మృతి యాత్రతో పని తీసుకోండి। और कहाँ भी जाओ, ఎక్కడికైనా వెళ్ళండి। तो ముఖ్య బాత్ బాప్ को जरूर याद करना है। ముఖ్య విషయం ఏంటి? తప్పకుండా బాబాని జ్ఞాపకం చేయాలి। और कोई भी आसुरी काम नहीं करना है, ఎలాంటి ఆసురి పని చేయకూడదు। हम ईश्वरीय संतान है, वह है सबका बाप, सबके लिए शिक्षा यह एक ही देंगे ना। మనం ఈశ్వరుడి సంతానము, అందుకని అందరికీ తండ్రి ఆయన, అందరికి ఒకే విధమైనటువంటి శిక్షణ ఇస్తారు। బాప్ శిక్ష దేతే హై, బచ్చే స్వర్గ కా మాలిక్ బన్నా హై, ఏమని నేర్పిస్తారు? మీరు స్వర్గానికి యజమాని కావాలి అని। రాజాయి మే భీ పొజిషన్ తో హోతీ హై నా, రాజ్యంలో కూడా పదవులు ఉంటాయి కదా। హరేక్కి పురుషార్థానుసార్ మర్తబా హోతే, ఎవరి ప్రయత్నాన్ని బట్టి వాళ్ళకి పదవులు దొరుకుతాయి। పురుషార్థ బచ్చోं को करना है और प्रारब्ध भी बच्चों को पानी है। అంటే పురుషార్థం చేసేది మీరే, ప్రాప్తి పొందేది కూడా మీరే। పురుషార్థ కరానే లియే బాప్ ఆతే, కేవలం మనతో ప్రయత్నం చేయించడానికి అంటే పురుషార్థం చేయించడానికి బాబా వస్తారన్నమాట। తుమ్కో కుచ్ భీ పతా నహీ థా కి బాప్ కబ్ ఆయేంగే, క్యా ఆకర్ కరేంగే, మీకేమీ తెలియదు కదా బాబా ఎప్పుడు వస్తారు, ఏమొచ్చి చేస్తారు, కహా లే జాయేంగే, ఎక్కడికి తీసుకెళ్తారు। బాప్ హీ ఆకర్ సమझाते, ఇవన్నీ కూడా బాబానే వచ్చి మనకు వివరిస్తున్నారు కదా। డ్రామాకే ప్లాన్ అనుసార్ తుమ్ కహా సే గిరే హో, ఈ డ్రామా ప్లాన్ ప్రకారం మీరు ఎక్కడి నుండి పతనం అవడం మొదలయ్యింది? ఏకదమ్ ఊంచి చోటిసే, ఏకంగా ఎంత ఉన్నతమైన స్థానం నుంచి। జరాబీ బుద్ధి మే నహీ ఆతా కి హమ్ కౌన్ హై, మేమెవరము అనేది కూడా బుద్ధిలో మీకు రానే లేదు అంటున్నారు బాబా। అబ్ మెహసూస్ కర్తే హోనా, ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు గ్రహించారా అంటున్నాడు బాబా।
तुमको स्वप्न में भी नहीं था, మీరు కల్లో కూడా అనుకోలేదు కదా कि बाप आकर क्या करेंगे, బాబా వచ్చి ఏం చేస్తారో అనేది. तुम भी कुछ नहीं जानते, మీకు కూడా తెలియదు. अब बाप मिला हुआ है, బాబా ఇప్పుడు దొరికారు కదా, तो समझते हो, ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. ఐసే బాప్కే ఊపర్తో నిచావర్ హోనా పడే. ఇంత గొప్పగా మనకు అన్నీ వివరిస్తున్న ఆ తండ్రి పట్ల మనం ఎంత అంకితమైపోవాలి అంటున్నాడు, బలైపోవాలి అంటున్నాడు. జైసే పతివ్రత స్త్రీ హోతీ హై తో పతి పర్ కిత్నా నిచావర్ హోతీ హై. పతివ్రతలైన స్త్రీలు భర్త మీద ఎంతగా అంకితమైపోతారు. చితాపరి చెండే మీ బి డర్ నహీ హోతా. వాళ్ళు చనిపోతే వాళ్ళ చితిలో పడి కాలిపోవడానికి కూడా భయపడరు. కిత్నీ బహాదూరీ హోతీ హై, ఎంత ధైర్యం ఉంటుంది వాళ్ళల్లో. ఆగే చితాపర్ బహుత్ చెడ్తీ థీ. పూర్వం చాలామంది ఆ విధంగా చితి మీద పడి చనిపోయేవారు. యహా బాబాతో ఐసీ కోయి తక్లీఫ్ नहीं देते ना. ఇక్కడ బాబా అయితే అలాంటి ప్రాబ్లం ఏం మనకు సమస్య ఏం తీసుకురావటం లేదు కదా. బల్ నామ్ జ్ఞాన్ చితా హై పరంతు జల్నే కర్నేకి కోయి బాత్ నహీ. ఇది జ్ఞాన చితి అని మాత్రమే అంటాము, ఇక్కడేమో కాలిపోయేదంటూ ఏముండదు కదా. బాప్ బిల్కుల్ ఐసే సమझाते हैं జైసే మక్కన్ సే బాల్. బాబా ఎంత ఈజీగా చెప్తున్నారంటే వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా చెప్తున్నారు. బచ్చే సమస్తే హై బరోబర్ జన్మ జన్మాంతర కా సిర్ పర్ బోజా హై. పిల్లలకు తెలుసు జన్మ జన్మల నుంచి కూడా తల మీద భారం ఉందనేది. కోయి ఏక్ అజామీల్ నహీ, ఒక్కరు కాదు మహాపాపాత్మలు అజామీళ్ళు లాంటి వాళ్ళు. హరేక్ మనిషి ఏక్ దోసే జాస్తి అజామీళ్ళు. ప్రతి మనిషి కూడా ఒకరిని మించి ఒకరు మహాపాపాత్మలు అజామీళ్ళు లాంటి వాళ్ళు. మనుష్యంకు క్యా ప్రాప్త క్యా పతా పాస్ట్ జన్మమే క్యా క్యా కియా హై. మనుషులకి ఏం తెలుస్తుంది గత జన్మల్లో ఏమేమి చేశారు అనేది. అవి తుమ్ సమస్తే ఓ పాప్ హీ కియే హై. ఇప్పుడు మీకు అర్థమైంది పాపమే చేస్తూ వచ్చామని. వాస్తవమే పుణ్య ఆత్మ ఏక్ బీ నహీ హై. తెలుసుకోండి, ఈ ప్రపంచంలో పుణ్యాత్మ ఒక్కరు కూడా లేరు. సబ్ హై పాపాత్మయే, అందరూ పాపాత్మలే. పుణ్య కరే తో పుణ్యాత్మ బన్ జాయే. పుణ్య ఆత్మయే హోతీ హై సత్యుగ్ మే. ఇక్కడ మీరు పుణ్యం చేస్తే కదా పుణ్యాత్మలు అయ్యేది, అది కూడా సత్యుగంలో. कोई ने हॉस्पिटल आदि बनाई तो क्या हुआ, सीढ़ी उतरने से थोड़ी बच जाएंगे. హాస్పిటల్ కట్టించినంత మాత్రం జరిగేది ఏంటి, వాళ్ళు ఏమన్నా పతనం కావడం ఆగిపోతుందా. చడ్తీ కళతో నహీ హోతీ, వృద్ధి కళలు అయితే జరగట్లేదు. గిర్తే హీ జాతే హై, పతనమవుతూనే వస్తారు. ఏ బాప్తో ఐసా బిలవెడ్ హై. ఈ తండ్రి ఎంత పరంప్రియుడంటే జిస్ పర్ కహతే హై జీతే జీ నుచావర్ జాయి. ఆ తండ్రి గురించి ఏమనాలి, మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆయనకు అంకితం అయిపోవాలి. క్యోంకి పతియోం కా పతి బాపోం కా బాప్ సబ్సే ఊంచే. ఆయన ఎవరు, పతులకు పతి జగత్పతి, తండ్రులకు తండ్రి జగత్పిత. ఇంత గొప్ప తండ్రి బచ్చోం కో అభి బాప్ జగా రహే హై. పిల్లల్ని ఇప్పుడు మేల్కొల్పుతున్నాడు కదా బాబా. ఐసా బాబా జో స్వర్గ కా మాలిక్ బనాతే హై కిత్నా సాధారణ హై. స్వర్గ యజమానిగా చేస్తే ఈ తండ్రి ఎంత మామూలుగా వచ్చారు. शुरू में बच्चियां जब बीमार पड़ती थी तो बाबा खुद उन्होंकी సేవా करते थे. మొదట్లో యజ్ఞంలో బాబా ఎవరైనా అనారోగ్యం పాలైతే బాబా స్వయంగా వాళ్ళకి సేవ చేసేవారు. అహంకార కుచ్ భీ నహీ, ఏమాత్రం అహంకారం లేదు. బాప్ దాదా ఊంచైతే ఊంచైనా, పరమోన్నతుడు కదా పరమాత్మ. कहते हैं जैसे कर्म मैं उनसे इनसे कराऊंगा या करूंगा. నేను ఎలాంటి కర్మ ఈ బ్రహ్మ ద్వారా చేయిస్తాను, నేను చేస్తాను. దోనో జైసే ఏక్ హో జాతే. నేను చేయించినా ఆయన చేసినా రెండు ఒకళ్ళు చేసినట్టే అవుతుంది అంటున్నాడు బాబు. పతా తోడే పడతా, ఎవరికేం తెలుస్తుంది. బాప్ క్యా కర్తే, దాదా క్యా కర్తే హే. శివబాబా ఏం చేస్తారు, బ్రహ్మబాబా ఏం చేస్తారు, ఇద్దరు ఒకటే కదా, ఎవరికేం అర్థమవుతుంది. కర్మ అకర్మ వికర్మకి గతి బాప్ హీ బయటకర్ సమझाते. కర్మ వికర్మ అకర్మ ఈ మూడు వీటి విషయంలో బాబాని మనకు వివరిస్తారు. బాబా బహుత్ ఊంచే, ఆయన చాలా పరమోన్నతుడు. మాయా కా భీ కిత్నా ప్రభావ హై. అలాగని మాయం తక్కువ ప్రభావితమైంది కాదు. ఈశ్వర్ బాప్ कहते हैं ऐसा मत करो तो भी नहीं जानते. స్వయంగా ఈశ్వరుడైన మన తండ్రి మనకి ఇలా చెయ్యకండి అన్నా కానీ మనం అర్థం చేసుకోము అంటున్నాడు, తెలుసుకోలేము. భగవాన్ कहते, ఎవరు చెప్తున్నారు, స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. మీఠే బచ్చే ఏ కామ్ నహీ కర్నా. మధురమైన పిల్లలు ఈ పని చేయకండి. ఫిర్ భీ ఉల్టా కామ్ కర్ లేతే హై. అయినా కానీ తప్పు పనులు చేస్తూనే ఉంటారు పిల్లలు. ఉల్టే కామ్కే లియే హీ మనా కరేంగేనా. చెయ్యరాని పని గురించే కదా చెయ్యొద్దని చెప్పేది. లేకిన్ మాయా భీ బడి జబర్దస్త్ హై. మాయ కూడా చాలా
దుస్తరమైంది, బలవత్తరమైంది. భూలే చుకే బాప్కో నహీ భూల్నా హై. పొరపాటును కూడా మీరు బాబాను మర్చిపోకండి. ఎందుకు? మాయ చాలా శక్తివంతమైంది కదా. కుచ్చిబీ కరే, మారే అథవా కూటే, ఏమన్నా జరగని, కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే, ఐసా కుచ్ బాప్ కర్తే నహీ హైనా. అలా బాబా చేస్తున్నారా మనం? పరంతు యహ ఎక్స్ట్రీమ్ మే కహా జాతా హై. ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం జరుగుతుంది? మనం చేసే తప్పులు ఎక్కువైపోయినప్పుడు అలా చెప్పడం జరుగుతుంది బాబాకు. గీత్ బీ హైనా తుమారే దర్ కో కభీ నహీ చోడేంగే అంటారు కదా. నువ్వేమన్నా చెయ్యి, కొట్టు తిట్టు ఏమన్నా చెయ్యి, నీ గడప దాటము అంటారు. చాహే కుచ్ భీ కహో, బాహర్ మే రఖా హీ క్యా. సరే ఏదన్నా అనండి, మీరు బయట ఏముందని మీకోసం అంటున్నాడు బాబా. బుద్ధి భీ కేతీ హై జాయింగే కహా. మీ బుద్ధి చెప్పటం లేదా? వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా కానీ. బాప్ బాదషాహీ దేతే హై ఫిర్ తోడీ కభీ మిల్తీ హై. ఇలాంటి సామ్రాజ్యం ఆయన ఇచ్చేది మరి ఎప్పుడు దొరుకుతుందా మీకు? ఐసే తోడే హీ హై, దూసరే జన్మ మే కుచ్ మిల్ సక్తా హై. పోనీ వచ్చే జన్మలో ఏమన్నా దొరుకుతుందా? అది కూడా లేదు. నహీ, ये पारलौकिक बाप है जो बेहद सुखधाम का तुमको मालिक बनाते हैं. ఈ పార్లౌకిక తండ్రి ఒకరే ఈ అనంతమైన సుఖధామానికి యజమానిగా చేసేది. బచ్చోं को दैवी गुण भी धारण करने हैं. పిల్లలు దైవీ గుణాలు కూడా పాటించాలి అంటున్నారు బాబా. సోబి బాప్ రాయి దేతే హే. అయినా కానీ బాబా మనకు సలహా ఇస్తున్నారేమని, అప్నా పోలీస్ ఆది కా కామ్ భీ కరో. పోలీస్ పని కూడా ఉంటే చెయ్యండి, నైతో డిస్మిస్ కర్ దేంగే. అప్నా కామ్ తో కర్నా హీ హై. మీ వ్యవహారాలు తప్పకుండా మీ ఉద్యోగాలు చేసుకోవాల్సిందే. ఆంక్ దిఖానీ పడితే హై. ఆ పోలీసు ఉద్యోగంలో వాళ్ళని ఎవరిని బెదిరించాల్సి వస్తుంది. అయినా కానీ జిత్నా హో సకే, బాబా ఏమంటున్నారు, జిత్నా హో సకే ప్రేమ్ సే కామ్లో, వీలైనంత వరకు ప్రేమతో పని తీసుకోండి అంటున్నారు బాబా. నహీతో యుక్తి సే ఆంక్ దిఖావో, కొంచెం వాళ్ళకి భయపెట్టినట్టుగా భయపెట్టండి అంతే. హాత్ నహీ చలానా, కొట్టకండి అంటున్నాడు. బాబాకి కితనే డేర్ వచ్చే, ఎన్ని రకాల పిల్లలు ఉన్నారు బాబా దగ్గర. బాబాకో భీ బచ్చోं का ఓనా రహతా హై నా. తండ్రి కదా, పిల్లల గురించి ఆలోచన ఉంటుంది, చింత ఉంటుంది. మూల్ బాత్ హై పవిత్ర రహనా. ముఖ్య విషయం ఏంటి? పవిత్రంగా ఉండటం. జన్మ జన్మాంతర్ తుమ్నే పుకారా హైనా. జన్మ జన్మల నుంచి కూడా మీరు ఆయన పిలిచారు. హే పతిత పావన్ ఆకర్ హమ్కో పావన్ బనావో. పతిత పావనుడైన తండ్రి వచ్చి మమ్మల్ని పావనం చేయమన్నారు. పరంతు అర్ధ కుచ్ భీ నహీ సమజ్తే. అర్థం తెలియలేదు. బులాతే హై తో జరూర్ పతిత్ హై. పిలుస్తున్నారంటే తప్పకుండా పతితులు అన్నట్లే. నహీతో బులానేకి దర్కార్ నహీ, లేకపోతే పిలవాల్సిన అవసరం ఏముంది. ప్రజాకి భీ దర్కార్ నహీ, పూజాకి భీ దర్కార్ నహీ, పూజ చేయాల్సిన అవసరం ఏముంది నన్ను. బాప్ సమझाते हैं तुम अबलाओं पर कितने अत्याचार होते हैं, सहन करना ही है. స్త్రీలైన మీ పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి, అయినా కానీ సహించుకోక తప్పదు అంటున్నాడు బాబా. యుక్తియా భీ బతలాతే హై, ఎలా కాపాడుకోవాలో ఉపాయం కూడా చెప్తున్నారు బాబా. బహుత్ నమ్రతా సే చలో, చాలా వినయంగా ఉండండి. బోలో ఆప్తో భగవాన్ హో ఫిర్ యహ్ క్యా మాంగతే హో. మీరు భగవంతుడి సమానంగా మేము అనుకున్నాం కదా, మీరు ఇలాంటి వికారాన్ని అడుగుతున్నారు ఎందుకు. హతియాలా బాంధితే సమయ కైతే హే మై తుమ్హారా పతి ఈశ్వర్ గురు సబ్ కుచ్ హూ. కంకణాలు కట్టినప్పుడు వివాహంలో అంటారు కదా, నీకు నేను భర్త ఈశ్వరుడు అంతా నేనే అంటారు కదా. ఆప్ మై పవిత్ర రహనా చాతి హూ. ఇప్పుడు నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను. తో తుమ్ రోక్తే క్యోం హో, నన్ను ఎందుకు ఆపుతున్నారు. భగవాన్ కోతో పతిత పావన్ కహా జాతా హైనా. భగవంతుడు అంటే పతితులను పావనం చేసేవాడు కదా. ఆప్ హీ పావన్ బనానే వాలే బన్ జాओ. మీరు కూడా అలాగే పావనంగా చేసేవాళ్ళు అవ్వండి. ఐసే ప్యార్ సే నమ్రతా సే బాత్ కర్నీ చాహియే. అలా ప్రేమతో వినయంగా మాట్లాడాలి. క్రోధ్ కరేతో ఫూలోంకి వర్ష కరో. వాళ్ళు ఉపయోగించినా కానీ మీరు పుష్పాల వర్షం కురిపించండి, అంటే మంచిగా మాట్లాడండి. మార్తే హే ఫిర్ అఫ్సోస్ భీ కర్తే హే. వాళ్ళు కొట్టినా కానీ వాళ్ళు బాధపడిపోతారు వాళ్ళే. జైసే షరాబ్ పీతే హే తో బడా నషా చढ़ जाता है ना. తాగిన వాడికి చాలా నష వస్తుంది కదా. అప్నేకు బాదషా సమస్తే, తనకు తను ఒక సామ్రాట్ అనుకుంటాడు. తో విష్ బి ఐసీ చీజ్ హే. ఈ విషయం కూడా ఒక నష లాంటిదే. బాత్ మత్ పూచో, అడక్కండి. పచితాతే భీ హై పరంతు ఆదత్ పడి హై తో वो टूटती नहीं. పశ్చాత్తాప పడతారు కానీ అలవాటు అయిపోయింది కదా, అందుకని అలవాటు వదిలిపెట్టలేదు వీడని. 1-2 बार వికార్ మే గయా బస్ నషా చడా
फिर गिरते रहेंगे. ఒకసారి అలవాటైందంటే మాటిమాటికి పడిపోతుంటారు. జైసే నషే కి చీజే ఖుషీ మే లాతీ హై, వికార్ భీ ఐసే హై. ఏ విధంగా తాగితే ఎంత సంతోషం అనిపిస్తుంది తాత్కాలికంగా, అలాగా ఈ వికారం కూడా అంతే అంటున్నారు బాబా. యహా ఫిర్ బడి మెహనత్ హై, కానీ ఇక్కడ అది కష్టం. सिवाय योग बल से, योग बल के कोई भी कर्मेंद्रियों को वश नहीं कर सकते. యోగ శక్తి లేకుండా మీరు ఏ కర్మేంద్రియాన్ని కూడా మీ అధీనంలో ఉంచుకోలేరు అంటున్నాడు బాబా. యోగ బల్కి హీ కరామత్ హై, అన్నిటికంటే గొప్పతనం దేనిది? యోగ శక్తిదే. తబ్తో నామ్ మషూర్ హై, అందుకని యోగం గురించి ప్రఖ్యాతిగా చెప్పుకుంటారు కదా. బాహర్ సే ఆతే హై యహా యోగ్ సీక్నే, బయట నుండి వస్తారు ఇక్కడ యోగం నేర్చుకోవడానికి. శాంతి మే బైఠే రహేంగే, శాంతంగా కూర్చుని ఉంటారు. ఘర్వార్ సే దూర్ హో జాతే హై, ఇల్లు వాకిలికి వదిలిపెట్టి వస్తారు. ఓ తో హై ఆధా కల్ప్ కే లియే ఆర్టిఫిషియల్ శాంతి. ఆ శాంతి ఏంటి? అర్ధకల్పం కోసము తాత్కాలికమైన శాంతి అనమాట. కిస్కో సచ్చి శాంతి మాలూమ్ హీ నహీ, అసలైన శాంతి ఏదో ఎవరికి కూడా తెలియదు. బాప్ కేతే బచ్చే తుమ్హారా స్వధర్మ హై హీ శాంత్, మీ స్వధర్మమే శాంతి కదా. ఈ శరీర్ సే తుమ్ కర్మ కర్తే హో, ఈ శరీరంతో మీరు కర్మ చేస్తున్నారు. జబ్ తక్ శరీర్ ధారణ నా కరే తబ్ తక్ ఆత్మ శాంత రైతీ హై. మీరు శరీరం తీసుకున్నంత వరకు ఆత్మ శాంతంగానే ఉంది పరంధామంలో. ఫిర్ కహా నా కహా జాకర్ ప్రవేశ్ కర్తీ హై. ఒక శరీరం వదిలిపెట్టినా కానీ మరో శరీరం తీసుకుందంటే వెంటనే వెళ్ళి మరో శరీరంలో ప్రవేశిస్తుంది కదా. యహా తో ఫిర్ కోయి సూక్ష్మ శరీర్ సే దక్కే ఖాతీ రహతీ హై. ఇక్కడైతే ఈ ప్రపంచంలో కొంతమంది సూక్ష్మదేహంతో ఉంటాయి కదా ఆత్మలు, వెళ్ళి అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి శరీరం దొరకకపోతే. ఛాయాకే శరీర్ హోతే హేనా, ఒక నీడ లాంటి దేహం ఉంటుంది కదా. కోయి దుఃఖ దేనే వాలే హోతే హై, కొందరు ఆత్మలు ఇతరులను బాధ పెట్టే విధంగా ఉంటారు. కోయి అచ్చే హోతే, కొందరు ఆత్మలు మంచిగా ఉంటాయి. యహా భీ కోయి భలే మనుష్య హోతే హై తో జో కిస్కో దుఃఖ నహీ దేతే హై. కొన్ని ఎట్లా ఉంటాయంటే మనుషులు ఎవరిని బాధ పెట్టకుండా ఉంటారు చూడు, అలా ఉంటాయి అన్నమాట. కోయి తో బహుత్ దుఃఖ దేతే హై, కొన్ని ఆత్మలు బాగా దుఃఖ పెడతాయి. కోయి జైసే సాధు మహాత్మా హోతే, కొన్ని ఆత్మలు సాధు సన్యాసుల్లాగా శాంతంగా ఉంటాయి. బాప్ సమझाते हैं मीठे मीठे सिखिलदे बच्चों, तुम 5000 वर्ष के बाद फिर से आकर मिले हो. మీరు ఎప్పుడు కలుసుకున్నారు? నన్ను 5000 సంవత్సరాల క్రితం కలుసుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చి కలుసుకున్నారు. క్యా లేనే లియే, ఏం తీసుకోవాలని వచ్చారు? బాప్నే బతాయా హై తుమ్కో క్యా మిల్నే కా హై, మీకేం కావాలి అని అడుగుతున్నాడు బాబా. మీకేం కావాలని వచ్చారు? బాబా ఆప్సే క్యా మిల్నా హై, బాబా మీ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి? ఏతో ప్రశ్న హీ నహీ, ఇది ఒక ప్రశ్ననా, వేయాల్సిన ప్రశ్ననా? ఆప్ తో హో హీ హెవెన్లీ గాడ్ ఫాదర్, మీరు ఉన్నదే స్వర్గస్థాపకుడు తండ్రి. నయీ దునియాకే రచయిత, కొత్త ప్రపంచాన్ని తయారు చేసి సృష్టికర్త మీరు. తో జరూరు ఆప్సే బాద్షాహీ మిలేగినా, మీతో మాకు సామ్రాజ్యమే దొరుకుతుంది కదా. బాప్కి అయితే తోడా భీ కుచ్ సమజ్కర్ జాతే హై తో స్వర్గమే జరూర్ ఆయేంగే. ఈ జ్ఞానం ఏమాత్రం అర్థం చేసుకొని వెళ్ళినా స్వర్గంలో వస్తారు. హమ్ స్వర్గకి స్థాపన కర్నే ఆయే హై. బాబా అంటున్నారు, మనం స్వర్గస్థాపన చేయడానికి వచ్చాను నేను. బడేసే బడా ఆసామీ హై భగవాన్, అందరికంటే గొప్పవాడు ఎవరు? భగవంతుడు. और ప్రజాపిత బ్రహ్మ, ఆయన తర్వాత ప్రజాపిత బ్రహ్మ బాబా. తుమ్ జాన్తే హో విష్ణు కౌన్ హై, మీకు తెలుసు కదా విష్ణు ఎవరు. और कोई को भी पता नहीं, వేరే వాళ్ళకి తెలియదు. తుమ్ తో కహేంగే హమ్ ఇన్కే ఘరానే కే హై, మీరేమంటారు? మేము ఈయన వంశం వాళ్ళము. లక్ష్మీనారాయణతో సత్యుగమే రాజ్య కర్తే, ఈ లక్ష్మీనారాయణ సత్యుగంలో రాజ్యం చేస్తారు కదా. ఈ చక్ర అది వాస్తవమే విష్ణుకో తోడే హై, ఈ చక్రం విష్ణువుకు చూపించాలా? అలంకార్ హమ్ బ్రాహ్మణునికి హై, విష్ణువుకు చూపించిన అలంకారాలని బ్రాహ్మణులవే. అభి యహ నాలెడ్జ్ హై, ఇది జ్ఞానము సత్యుగ్ మే తోడే హీ సమझाएंगे. సత్యుగంలో ఇవన్నీ చెప్తారా? ఐసీ బాతే బతానికి కోయి మే తాకతీ నహీ, ఈ విషయాలన్నీ చెప్పే శక్తి ఎవరిలోనూ లేదు. తుమ్ ఇస్ 84 కే చక్రకో జాన్తే హో, మీరు 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు. ఇన్కా అర్థ కోయి సమझ న సకే, దీని అర్థం ఎవరికి తెలియదు. బచ్చోं को बाप ने समझाया है, बच्चे समझ गए हैं. పిల్లలకు తండ్రి తెలియజేశారు, పిల్లలు అర్థం చేసుకున్నారు. హమ్కో తో ఈ అలంకార శోభితే నహీ, తెలుసు మీకు ఈ అలంకారాలు ఇప్పుడు మీకు శోభించవని. హమ్ అభి శిక్షా పా రహే, మనం ఇంక ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా. పురుషార్థ కర్ రహే, ప్రయత్నంలోనే ఉన్నాం. ఫిర్ ఐసే బన్ జాయేంగే, అలాగా విష్ణువులాగా అవుతాం అన్నమాట. స్వదర్శన్ చక్ర ఫిరాతే ఫిరాతే హమ్ దేవతా బన్ జాయేంగే.
ఈ విధంగా బుద్ధిలో సుదర్శన చక్ర జ్ఞానం తిరుగుతూ తిరుగుతూ మనం దేవతలమైపోతాం. సుదర్శన చక్ర అర్థాత్ రచయిత ఔర్ రచనకి ఆది మధ్యాంతకు జాన్నా. సుదర్శన చక్రం అంటే సృష్టికర్త, సృష్టికర్త యొక్క सृष्टि యొక్క आदि मध्यांत ज्ञान. सारी दुनिया में कोई भी यह समझ नहीं सकते कि ये सृष्टि का चक्र कैसे फिरता. ప్రపంచంలో ఎవరికి ఏది అర్థం కాదు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతోంది అనేది. बाप कितना सहज कर समझाते. इस चक्र की आयु इतनी बड़ी तो होती नहीं. ఈ చక్రం యొక్క ఆయుష్ ఇంత ఎక్కువ ఉండదు. ఇది ఎవరు బాబా ఎంత ఈజీగా చెప్తున్నారు మనకి. మనుష్య సృష్టి का ही समाचार सुनाया जाता है कि इतने मनुष्य है. మనుషులు మానవ సృష్టి గురించే కదా బాబా చెప్పేది. ఇంతమంది మనుషులు ఉంటారు. ऐसे थोड़ी ही बताया जाता है कछुए कितने हैं ఇలా చెప్తారా. తాబేళ్లు ఎన్ని, మछलियाँ ఆది कितनी है, చేపలు ఎన్ని. మనుషుల की ही बात है ना. మనుషులదే జనాభా లెక్కలు తీస్తారు కానీ మిగతా వాటిదైతే జనాభా లెక్కలు తీయరు కదా. तुमसे भी प्रश्न पूछते हैं, మిమ్మల్ని కూడా అడుగుతారు. बाप सब कुछ बतलाते रहते हैं. బాబా అన్నీ చెప్తుంటారు. సిర్ఫ్ ఉస్ పర్ పూరా ధ్యాన్ దేనా चाहिए. కానీ మనం వాటి పట్ల శ్రద్ధ పెట్టుకొని వినాలన్నమాట, తెలుసుకోవాలి. बाबा ने समझाया योग बल से तुम सृष्टि को पावन बनाते हो तो क्या योग बल से खाना शुद्धि नहीं हो सकता है. యోగ శక్తితో మీరు సృష్టిని పావనం చేయడానికి పూనుకున్నారు కదా, మరి యోగ శక్తితో భోజనాన్ని మీరు పవిత్రం చేయలేరా. అచ్చా తుమ్ తో ఐసే బనే హో. మీరు ఎలా తయారయ్యారు. ఫిర్ కోయి కో ఆప్ సమాన్ బనాతే హో. మీరు ఇతరులను కూడా బాబా సమానం చేస్తారు. అభి తుమ్ బచ్చే సమజ్తే హో కి బాప్ ఆయా హై స్వర్గ కి బాదషాహి ఫిర్ సే దేనే. బాబా వచ్చారు స్వర్గ సామ్రాజ్యం మళ్ళీ ఇవ్వడానికి. తో ఇన్కో రిఫ్యూజ్ నహీ కర్నా. దీన్ని తిరస్కరించకండి అంటున్నాడు బాబా. విశ్వకి బాదషాహి రిఫ్యూజ్కి తో కథం. విశ్వ సామ్రాజ్యం తిరస్కరించారంటే మీకు ఏమీ లేదు. దునియా కా హాల్ దేఖో క్యా హై. చూసారా ప్రపంచ పరిస్థితి ఏముంది. తుమ్ తో జాన్తే హో హమ్ విశ్వకే మాలిక్ బంతే హై. మనం విశ్వ యజమాని అవుతాం. ఇక కిస్కో పతా హీ నహీ. ఈ మాట ఎవరికి తెలియదు. సత్యుగ్ మే ఏక్ హీ రాజ్యత మానవ నహీ. సత్యుగంలో ఒక్కరి రాజ్యమే ఉందంటే మీరు విననే అంగీకరించరు. అప్నా గమండ్ రహతా హై తో ఫిర్ జరా భీ సున్తే నహీ. మీకు అహంకారం వచ్చిందనుకోండి ఏమాత్రం విననే వినరు. కహదేతే ఎస్ సబ్ ఆప్కి కల్పన హై. ఇవన్నీ కూడా మీకు కల్పించిన ఊహాగానాలు అంటారు. కల్పన సే హీ శరీర్ ఆది బనా హువా హై. కల్పనతోనే మీ యొక్క శరీరం అది తయారైంది. అర్ధ కుచ్ నహీ సమజ్తే. బస్ ఈశ్వర్ కి కల్పన హై. ఈశ్వర్ జో చాహే సో బంతే హై. తెలిసిందా. ఇది ఈశ్వరుడి కల్పన అంటున్నారా. ఈశ్వరుడు ఏదంటే తయారు చేయగలరు, ఏదంటే చేయగలడు అనుకుంటున్నారా. ఉన్కా యహ ఖేల్ హై. ఇది ఆయన నాటకం అంటారు. ఐసీ బాతే కర్తే హై. అలాంటి మాటలు మాట్లాడతారు. బాత్ మత్ పూచో. ఇంకా వేరే చెప్పక్కర్లేనటువంటి మాటలు మాట్లాడతారు మనుషులు. అభి తుమ్ బచ్చే జాన్తే హోనా. మీకు తెలుసు కదా బాబా ఆయా హువా హై. మీ తండ్రి వచ్చాడని మీకు తెలుసు. బుడియా భీ కహతీ హై. వృద్ధులైన మాతలు కూడా చెప్తారు బాబా హర్ 5000 వర్ష కే బాద్ హమ్ ఆప్సే స్వర్గ కా వర్షా లేతే హై. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి బాబా నీతో మీ స్వర్గ వారసత్వం తీసుకుంటామంటారు. హమ్ సభీ ఆయే హై స్వర్గ కి రాజాయి లేనే. మనమంతా ఎందుకు వచ్చాం ఈ స్వర్గ వారసత్వం తీసుకోవడానికి. తుమ్ జాన్తే హో కి సభీ యాక్టర్స్ కా అప్నా పార్ట్ హై. ప్రతి పాత్రధారిది కూడా ఎవరి పాత్ర వాళ్ళదే. ఏక కా పార్ట్ నా మిలే దూసరే సే. ఒకరి పాత్ర మరొక పాత్రతో పోల్చలేము, కలవదు కూడా. तुम फिर इसी नाम रूप में आकर इसी समय बाप से वर्षा लेने का पुरुषार्थ करेंगे. ఈ పేరు ఈ యొక్క రూపంతోనే వచ్చి మీరు ఈ సమయంలోనే వచ్చి బాబాతో స్వర్గ వారసత్వం తీసుకునే ప్రయత్నం చేస్తారు మీరు మళ్ళా కల్పం తర్వాత కూడా. కిత్నీ అదాహ కమాయి హై. ఎంత పుణ్య సంపాదన. బల్ బాబా कहते हैं थोड़ा भी सुना है तो स्वर्ग में आ जाएंगे. ఎంత మాత్రం ఈ జ్ఞానం విని అర్థం చేసుకున్నా స్వర్గంలో వస్తారు. परंतु हर एक मनुष्य पुरुषार्थ तो ऊंच बनने का ही करते हैं. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా కావాలనే పురుషార్థం చేస్తారు. తో పురుషార్థ హై ఫస్ట్. కాబట్టి ప్రయత్నమే ముఖ్యము. ప్రయత్నమే ముందు చెయ్యాలి. अच्छा मीठे मीठे सिकरदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते। सारांश, जैसे बाबा बच्चों की సేవ करते हैं, कोई అహంకార नहीं। బాబా పిల్లల యొక్క సేవ ఎలా చేస్తున్నారు, ఎలాంటి అహంకారము లేదు బాబాకు, ऐसे फॉलो करना है, మీరు కూడా అలాగే చేయాలి। बाप की श्रीमत पर चलकर विश्व की बादशाही लेनी है, బాబా యొక్క శ్రీమతం ప్రకారం నడుస్తూ విశ్వ సామ్రాజ్యం తీసుకోవాలి। రిఫ్యూజ్ నీ కర్ణ, తిరస్కరించకండి అంటున్నాడు బాబా। తండ్రి చూడండి గొప్పగా చెప్తున్నాడు, ఇది మీ వారసత్వాన్ని మీరు తిరస్కరించకండి అంటున్నాడు। బాపోं का बाप पतियों का पति जो सबसे ऊंचे, బాబా ఎవరు, జగత్పిత జగత్పతి, అందరికంటే కూడా ఉన్నతమైన వాడు। బిలివెడ్ హై, పరం ప్రియుడు ఆయన। ఉస్ పర్ జీతే జీ నిఛావర్ జానా హై, ఈ యొక్క జీవితంలో ఉన్నప్పుడే మనము అంకితమైపోవాలి। జ్ఞాన్ చితా పర్ బైఠనా హై, జ్ఞాన చితి మీద కూర్చోవాలి। కభీ భూలే చుకే భీ బాప్ కో భూల్ ఉల్టా కామ్ నహీ కర్నా, పొరపాటును కూడా బాబాను మర్చిపోయి తప్పు పనులు చేయకండి అంటున్నాడు బాబా। वरदान, मास्टर ज्ञान सागर बन, ज्ञान की गहराई में जाने वाले अनुभव रूपी रत्नों से संपन्न भव। మీరు మాస్టర్ జ్ఞాన సాగర్లై జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవం అనే అనుభవంలో ఉన్నటువంటి అనుభవ రూపంలో ఉన్నటువంటి రత్నాలని తీసుకొని సంపన్నులవ్వండి। जो बच्चे ज्ञान की गहराई में जाते हैं, ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళతారో वे अनुभव रूपी रत्नों से संपन्न बनते हैं, వాళ్ళు అనుభవమైన రత్నాలతో పరిపూర్ణంగా ఉంటారు। ఏక్ హై జ్ఞాన సుననా और సునానా, ఒకటేంటి ముందు జ్ఞానం వినడం, రెండవది వినిపించటం। దూసరా హై అనుభవీ మూర్తి బన్న, రెండవది ఏంటి అనుభవీ మూర్తులు అవ్వడం। అనుభవి సదా అవినాశి और నిర్విఘ్న రహతే హై, అనుభవజ్ఞులున్న వాళ్ళు శాశ్వతంగా ఉంటారు, నిర్విఘ్నంగా ఉంటారు। ఉన్హే కోయి భీ హిలా నహీ సక్తా, అలాంటి వాళ్ళని ఎవరు కదిలించలేరు। అనుభవి కే ఆగే మాయా కి కోయి భీ కోషిష్ సఫల్ నహీ హోతే, అనుభవజ్ఞులైన వాళ్ళ ముందు మాయ యొక్క ప్రయత్నం ఏమీ కూడా సాగదు, సఫలం కాదు। అనుభవి కభీ ధోకా నహీ కా సక్తే, అనుభవం ఉన్న వాళ్ళు ఎప్పటికీ మోసపోరు। ఇస్లియే అనుభవం కో బడాతే హుయే, అందుకే బాబా అంటున్నారు మీరు అనుభవాలను పెంచుకుంటూ హర గుణకే అనుభవి మూర్తవను, ప్రతి ఒక్క గుణంలో కూడా మీరు అనుభవజ్ఞులు కండి అంటున్నాడు। మనన్ శక్తి ద్వారా శుద్ధ సంకల్పం కా స్టాక్ జమా కరో, మనన శక్తితో పవిత్రమైన సంకల్పాల యొక్క స్టాక్ జమ చేసుకోండి అంటున్నారు బాబా। స్లోగన్, ఫరిస్తా वो है जो देह के सूक्ष्म अभिमान के संबंध से भी न्यारा। ఫరిస్తా అంటుంటాం కదా మనము, కానీ బాబా అన్నారు ఫరిస్తా అంటే ఏమనుకుంటున్నారు, ఈ దేహం యొక్క సూక్ష్మ అభిమానం, సూక్ష్మమైన అహంకారంతో కూడా సంబంధానికి అతీతంగా ఉన్నవాడు। అంటే ఈ దేహం అనే అహంకారం సూక్ష్మంగా కూడా వస్తుంది మనకి, దానికంటే కూడా అతీతంగా ఉండేవాళ్లే ఫరిస్తా అంటున్నారు బాబా। అచ్చా, దాది యొక్క విశేషమైన పాయింట్ విందాం ఇప్పుడు। కయ్యోं को అనుమాన్ की बीमारी షికార్ కర్ మార్ దేతి హై, కొంతమందికి అనుమానం అనే రోగం ఉంటుంది, అది వేటగాడిలాగా వెంటాడిదని వాళ్ళని చంపేస్తుంటుంది అనమాట, అంటే వెంటాడుతూ ఉంటుంది అనుమానం। అందరు సమస్తే హై ఫలానేనే ముజే ఇస్ నజర్ సే దేఖా, లోపల అనుకుంటారు ఫలానా వాళ్ళు నన్ను ఈ దృష్టితో చూశారు అని అనుకుంటారు। వహ మేరే లియే ఐసా సోచ్తా, వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటారు, ఇలా ఆలోచిస్తారు। मैं तो ऐसे इज्जत से चलने वाला हूँ, నేను చాలా పరువు మర్యాదతో నడుచుకునేవాడిని। मुझे यह ऐसा कहते हैं, నన్ను వీళ్ళు ఇలా అంటున్నారు। फिर जाकर घर में बैठ जाएंगे, ఇలా ఆలోచిస్తూ ఇంట్లో కూర్చుంటారు। तो शिकार हो गए ना, అంటే మాయ వేటాడింది కదా మిమ్మల్ని। అచ్చా, ఓం శాంతి। అంటే అనుమానం అనేది ఉండకూడదు మనకు అంటున్నారు బాబా। అచ్చా, ఓం శాంతి। भूले भटके
जिंदगी